హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ 6 రోజులు కంప్లీట్గా అయిపోయిందనమాట. సో నిన్నటితో ఫెస్టివల్ సీజన్ ఆల్మోస్ట్ ముగిసినట్టే. సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా దీనికి ఉన్న నెగిటివ్ టాక్కి, అలాగే దీని మీద వచ్చిన ట్రోల్స్కి అన్నిటికీ కూడా ఎక్కడో రెండో రోజు మూడో రోజు సినిమా డీలా పడిపోవలసిందే. బట్ అలా జరగలేదన్నమాట. సినిమా ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రతి దగ్గర హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకుంటూ అలా వెళ్తుందనమాట. కలెక్షన్స్లో ఏమాత్రం కూడా డ్రాప్ అయితే అవ్వట్లేదన్నమాట. సో నిన్న 6వ రోజు కలెక్షన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 500 కోట్ల మార్క్ అనేది దాటేసిందనమాట. నిన్నటికి 6వ రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సినిమా అయితే 500 కోట్ల మార్క్నైతే దాటింది అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అనమాట. సో అగైన్ వీళ్ళు ఎప్పుడో ఆ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం అయినా కూడా ఆపేశారు. సో అందుకని చెప్పి మనకు అఫీషియల్గా అయితే మనకు ఎక్కడ కనిపించట్లేదు. బట్ ట్రేడ్ ట్రాకింగ్ సిస్టమ్ను బేస్ చేసుకొని చెప్పాలి అంటే 500 కోట్లు దాటిందనమాట. మొత్తం 6 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల కలెక్షన్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిందనమాట. సో దీనికి ప్రూఫ్ ఏంటి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా మనం ఎంత డిఫెండ్ చేసినా అది కరెక్ట్ కాదు. డే 1 ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడే అంత ట్రోల్స్ వచ్చినాయి. అఫీషియల్ హ్యాండిల్గా దిక్కులేదు. సో మనం ఇంకా చెప్తే ఎక్కడ నమ్ముతారు, నమ్మరు కదా. సో అందుకే చెప్తున్నాను. సో ట్రేడ్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ప్రతిదీ ఈచ్ ట్విట్టర్ పేజ్ కానీ, ఈచ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఎగ్జిబ్యూటర్ దగ్గర నుంచి కొన్ని లెక్కలు వస్తాయి అన్నమాట. సో ఆ లెక్కల్ని బేస్ చేసుకొని చెప్పే ఈ కౌంటు 500 కోట్లు అని చెప్పి. దీనికి ఉన్న నెగిటివిటీకి ఇది ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ గైస్. ఎందుకంటే నేను ఎస్టిమేషన్ వేసింది ఏంటి అంటే మేబీ 250, 300 అక్కడ లెక్క అయిపోద్ది అనుకున్నాను. అలా ఏం కాదు. ఈవెన్ డే 7 కూడా కొన్ని దగ్గరలో అయితే హౌస్ఫుల్ పట్టే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి కావాల్సింది ఇంకేంటి అంటే అలాగే లాంగ్ రన్లో ఇప్పుడు ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మారుతుందన్నమాట. సో నోటి మాట మారుతుంది. చాలామంది ఏం చెప్తున్నారు, ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు, సినిమా బాగానే ఉంది కదా. సో ఆ టౌన్లోకి వచ్చారు ఇప్పుడు జనాలు. ఏంటంటే ఆన్లైన్లో చేసే ట్రోలింగ్, ఆన్లైన్లో చేసే నెగిటివిటీ వేరు. బట్ గ్రౌండ్ లెవెల్లో నార్మల్ మనిషి వెళ్ళి చూస్తే అది ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరనమాట. సో ఇప్పుడు ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ 7వ రోజు కూడా మంచి కలెక్షన్స్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, ఈవెన్ రాయలసీమ ప్రతి దగ్గర కూడా అంటే ఎక్కడ తేడా లేదు గైస్. ప్రతి దగ్గర కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిన్నటి నుంచే బాగానే పడ్డాయి అనమాట. ఇది ఇలా ఉండగా నిన్న కనుమ. సో కనుమ ఫెస్టివల్ లాస్ట్ సీజను. సో అందుకని చెప్పి నిన్న అయితే చిన్న డిసప్పాయింట్మెంట్ జరిగింది గైస్. ఏంటి అంటే వివరంలోకి వెళ్తే ఒక టీవీ ఛానల్ అంటే లోకల్ సిటీ కేబుల్ అంటారు కదా. సో అలాంటి ఛానల్ అనమాట. వాళ్ళు ఏం చేశారు అంటే గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్, అంటే నేను హెచ్డి లీక్ అయిందని చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా. సో ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ హెచ్డి ప్రింట్ తీసుకొచ్చి డైరెక్ట్గా టీవీలో పెట్టారనమాట. సో స్ట్రీమ్ చేశారు. ఆల్మోస్ట్ 2-3 సార్లు స్ట్రీమ్ చేశారనమాట. సో అది ఒక ఎవరో ఆ ఊర్లో ఏ ఊర్లో అయితే అది రిలీజ్ అయిందో వాళ్ళు అయితే ఫోటో తీసి ఇప్పుడు డిజిటల్ కంప్లైంట్గా అయితే పెట్టారనమాట. సో అది రీచ్ అయింది. పోలీసులు కూడా సర్టెన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. సో అంతా కూడా బాగానే ఉంది. బట్ అంటే అంత ధైర్యం ఇప్పుడు అది ఏంటో నెల రోజులు 2 నెలలు అయిపోలేదు కదా వచ్చి జస్ట్ ఒక 4 రోజులు అయిందంటే ఆ 4 రోజుల వ్యవధిలోనే వీళ్ళు టీవీలో ఇచ్చేసే వరకు వచ్చేసారంటే అది కూడా పబ్లిక్ టీవీ అది. సో అలాంటి టీవీ ఛానల్లో కూడా ఇచ్చేసారు అంటే ఇంకా మాఫియా ఏ రేంజ్లో ఉందో ఇంకా మీరు ఆలోచించుకోండి. సో అగైన్ చాలామంది ఇప్పుడు అంటే హెచ్డి ప్రింట్ ఉన్న తర్వాత ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడడం చాలా తక్కువ మంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గేమ్ చేంజర్కి ఇలాంటి కలెక్షన్స్ రావడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి గైస్. ఆల్మోస్ట్ జనవరి 2025 ఆ డేట్ వరకు కూడా మనకైతే లాంగ్ రన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి గైస్. సో ప్రతిరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి మనమైతే వివరంగా మాట్లాడుకుందాం. దానికి తోడు చరణ్ గారు అయితే ప్రజెంట్ ఇండియాలో లేరనమాట. ఆయన ఒక టూర్ ఆయన ఒక రిలాక్సేషన్ టూర్ కోసం అని చెప్పి బయట దేశాలకు వెళ్ళారనమాట. సో అగైన్ ఏ సినిమాకైనా గ్యాప్ అవసరం కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాక RC16 మీద ఫ్రెష్గా అయితే ఆయన మళ్ళీ స్టార్ట్ చేస్తారు వర్క్. సో RC16 మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. సో అగైన్ ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం మనం. ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.